శ్రీ శ్రేణు ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం జగద్గురు కేదార్‌నాథ్ గుహలోకి వెళ్ళిపోయారు అన్నది తెలుసుకున్నాం కదా! ఈరోజు ఆయన అసలు ఆ గుహలోకి ఎందుకు వెళ్లారు? అక్కడి నుంచి ఆయన ఎటు వెళ్లారు? ఇవంతా కూడాను తెలుసుకుందాం. ఈయనకి అనేక రకాలైన సిద్ధులున్నాయన్నమాట. అయితే ఈయనకి కూడాను వ్యాస భగవానుడు వల్లే అన్నీ రచించేసిన తర్వాత, వేద విభాగం చేసిన తర్వాత మహాభారతము, భగవద్గీత అన్నీ అయిపోయిన తర్వాత కూడాను ఆయనకి ఏమిటనిపించింది మళ్ళీ ఏదో అసంతృప్తిగా అనిపించింది అన్నప్పుడే కదా ఆయన భాగవతాన్ని రచించడం జరిగింది. అదిగో అచ్చు అలాగే మన శంకరాచార్యుల వారికి కూడా ఏదో అసంతృప్తి మొదలైంది. ఇన్ని గ్రంథాలు రాశారు, బ్రహ్మసూత్రాలు రాశారు, ఇవన్నీ రాశారు. అయినా గాని అతనికి ఒక చిరకాల వాంఛ ఉండిపోయింది. అది తీరకపోతే జన్మ సార్థకత కాదు, కర్తవ్యం పూర్తి కాదు అన్న ఒక తపన మొదలైందిట. అదేమిటది? పార్వతీ పరమేశ్వరులను సందర్శించాలి. ఆ శివశక్తి స్వరూపాలను సామాన్య మానవులందరికీ అర్థమయ్యే భాషలో వర్ణించాలి. ఒక మాటలో చెప్పాలంటే, ఒక పరాచైతన్యమే ఈ విశ్వంగా రూపొందింది. సహస్ర శీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ అనే మంత్రపుష్పంలో వాక్యం ప్రకారంగా మనకేంటర్థమవుతది? ఒక విరాట్ రూపం ఉంది. దానికి అనేక రకాల కాళ్ళు, కళ్ళు ఇవన్నీ ఉన్నాయి అని అన్నట్టుగా అర్థమవుతుంది. ఈ విధంగా దిగివచ్చిన చైతన్యం ప్రపంచం అంతటా కూడాను అనేక రకాలైన రూపాల్లో, అనేక స్థాయిల్లో ఈ జీవుల్లో గూఢంగా నిక్షిప్తమై ఉంది. అలాంటి జీవరాశి అన్నిట్లో మనం అనుకుంటాం కదా! 84,000,00,00,000 జీవరాశులు అని. అలాంటి జీవరాశులన్నిట్లో కూడాను ఉత్తమమైన స్థితి మానవ స్థితి అని కూడా మనం చెప్పుకుంటాం గదా! ఈ ఉత్తమోత్తమమైన స్థితిలో చైతన్య సాక్షాత్కారంతో కూడుకున్నదే తప్ప, దీంట్లో మనకి పరిపూర్ణత లేదు అని అనిపించింది ఈయనకి. ఈ పరిపూర్ణత దిశగా మానవుల్ని తీసుకువెళ్ళాలి. ఆ పరిపూర్ణ శక్తులైన శివశక్తుల్ని తాను సందర్శించాలి అని అనిపించింది ఆయనకి. సశరీరాలుగా కైలాసం దర్శించాలి. ఆ జగన్మాత, జగత్పతులైన పార్వతీ పరమేశ్వరులను దర్శించాలి. వారి లాస్య తాండవ నృత్యాన్ని కళ్ళారా చూడాలి అని అనుకున్నారాయన. అనుకున్న తర్వాత శిష్యుల్లో ఎవరికీ కూడాను సశరీరులుగా కైలాస దర్శనం చేయగల మానసిక, ఆధ్యాత్మిక పరిణితి రాలేదు. అందుచేత వారెవరికీ చెప్పకుండా ఒంటరిగా బయలుదేరారు శంకరుల వారు. అయితే ఇక్కడో ముక్క చెప్పుకోవాలి మనం. దైవ దర్శన విషయంలోనూ, మహాత్ముల దర్శన విషయంలోనూ, ఆధ్యాత్మికమైన రహస్యాలను తెలుసుకునే విషయంలోనూ ప్రతి మనిషి తన ప్రయాణాన్ని ఒంటరిగానే చెయ్యాలి. పక్కన 10 మందిని పీల్చుకుని వెళ్తే వారిలో చాలా మందికి ఆ వ్యక్తికి ఉన్నటువంటి మానసిక పరిణితి, ఓర్పు, భక్తి, శ్రద్ధ ఉండకపోవచ్చు. అవతల దైవాన్ని, మహాత్ముని విమర్శించే సంస్కారం కూడా ఉండవచ్చు. అటు తిరిగి ఏదో చెప్పారు, ఏదో విన్నాం అనే నిర్లక్ష్య భావం ఉండొచ్చు. అందుచేత ఒంటరిగానే వెళ్ళాలి అన్నారు మహాత్ములు. అనుభూతి పొందిన తర్వాత సాధన చేయొచ్చు అని మనం చెప్పొచ్చు గానీ, ఒంటరిగా వెళ్తేనే ఆ మార్గం సులువవుతుంది అన్నది పెద్దలెప్పుడు మనకు చెప్తూ ఉంటారనమాట. ఆది శంకరాచార్యుల వారు ఓ రోజు శిష్యులతో నేను కొద్ది కాలం సమాధిలో ఉంటాను అంటూ చెప్పి ఈ గుహలోకి ప్రవేశించిన తర్వాత ఆయనకి అణిమాది సిద్ధులన్నీ ఉన్నాయి గాబట్టి, ఎలా అయితే మండన మిశ్రుని భార్య ఉభయభారతి గారిని ఓడించడానికి అమరకుడి శరీరంలో ప్రవేశించారో ఆయన పరకాయ విద్య ద్వారా, అదేవిధంగా సమాధి స్థితిలో తన శరీరాన్ని ఉంచి, కేచరీ విద్యతోటి కైలాసం వైపుకి ఆయన బయలుదేరెళ్ళిపోయారు. శిష్యులకు ఆయన శరీరం ఉందన్న భ్రాంతి కలుగుతోంది. మధ్య మధ్యలో లోపలికొచ్చి చూస్తున్నారు, వెళ్తున్నారు వాళ్ళు. ఉన్నారు. ఈయనిక్కడే ఉన్నారు. యోగ స్థితిలో ఉన్నారు అని అనుకుంటున్నారు. కానీ ఈయన మాత్రం హాయిగా కైలాసానికెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళేసరికలా ఆయన చూసిందేంటి? ఆ అర్ధనారీశ్వరులిద్దరూ లాస్యము, తాండవం చేస్తూ కనబడ్డారట. మహాకాలానికి సంకేతాలు వాళ్ళిద్దరు. దిన, వార, పక్ష, మాస, ఋతు, అయన, సంవత్సర, యుగ, మహాయుగ, కల్ప, బ్రహ్మ, కల్పబ్రహ్మాలు మహాకాలానికి లెక్కలు ఖచ్చితంగా తేల్చే హంసల జంటల్లా ఉన్నాయటవి. అంతే ఇంకేముంది? ఈయన అమ్మవారిని స్తుతిస్తూ నమో ఒక్కలు పలికారట. ఇంకా ఒక క్షణం కూడా ఆలోచించలేదాయన.
ఆ తల్లి జగన్మాతను దర్శించాను అన్న ఆనందంలో గట్టి గట్టిగా అరుస్తూ అమ్మ అమ్మ అంటూ కైలాసంలో అడుగుపెట్టేశారు. వాక్కు అర్థంలాగా, వాగర్థాల్లాగా ఇరువురి భావాలు, కదలికలు, ముద్రలు, అడుగులు, నృత్యం ఒకే విధంగా రూపసామ్యము, నామసామ్యము, అధిష్టాన సామ్యము, అవస్థాన సామ్యము అన్నట్టుగా ఆ శివశక్తులు అద్భుతంగా నాట్యం చేస్తూ కనబడ్డారు ఆయనకి. అంతే. ఎప్పుడైతే ఈయన పిలుపు వినబడిందో అమ్మవారు, "అయ్యో! స్వామి నా బిడ్డడొచ్చేస్తున్నాడు" అంటూ శంకరుడితోటి నిమగ్నమై ఉన్న ఆ డాన్స్‌లో లయ తప్పిందిట. జగత్పతి ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి మరుక్షణంలోనే నవ్వుకున్నట్ట. "ఎంతైనా తల్లివి, స్త్రీవి. నీకు వినిపించినంత త్వరగా నాకు వినిపించలేదుగా అతడి పిలుపు. అదే తల్లి మనసు మరి. రాణి" అన్నాడు. అని మళ్ళీ అన్నట్ట, "అతడెందుకొస్తున్నాడో తెలుసా?" అన్నట్ట. తల్లి పార్వతి బిడ్డడు తన దగ్గరికెందుకొస్తాడు అన్నట్టుగా నుదురు ఎగరవేసింది. సౌందర్యలహరిలో మునకలు వేయడానికి, ప్రపంచానికి ఆ ఆనందాన్ని, అనుభూతిని పంచడానికి, తరింపజేయడానికి అన్నట్టు ఈశ్వరుడు. అలాగా బిడ్డ కోరేదే సర్వలోక శ్రేయస్సయినప్పుడు, ఆ కోరిక తీర్చడం తల్లిగా నా బాధ్యత కదా! తప్పకుండా ప్రసాదిద్దాం. నా సౌందర్యం నేను చెప్తే బావుంటుందేంటి గానీ, మీరు చెప్పండి. నా అర్ధ శరీరం మీరు. మీ అర్ధ శరీరాన్ని నేను. మీరు అవలోకించి నా సౌందర్యాన్ని ఆ బిడ్డడికి అనుగ్రహించండి అందిట పార్వతీదేవి. శంకరులు వారు ఆవిడ దగ్గరికి రానే వచ్చారు. పరుగు పరుగున వస్తూ ఆవిడ కాళ్ళను పట్టుకుని ఆనంద బాష్పాలు రాల్చేశారట. ఈశ్వరుడు, నిరంజనుడు చిరునవ్వు నవ్వుతున్నాడు. ఆ తల్లి అతడి శిరస్సును అభయహస్తాలతో నిమురుతూ వంగి ఆశీర్వదించింది ఆవిడ. ఆ తల్లి శిరస్సులో సత్యలోకం కనబడింది. తల్లి కిరీటం సత్యలోకం పై అంచులు దాటుతుంట. ఆ తల్లి ముఖం బిందువులా కనబడుతుంది. శ్రీచక్రంలోని బిందువు ఆ జగన్మాత ముఖమండలంలాగా కనబడింది ఈయనకి. ఆదిశంకర వారు తల తిప్పి పక్కకు చూస్తే విశ్వప్రభువు, మహోదయ, యశోపతి అనే పేర్లు గల ఆ ఈశ్వరుడి స్వరూపం కనబడింది ఆయనకి. అది ఈశ్వర సభ విగట్టిని. అక్కడ స్వామి సభాపతి అని కొలవబడుతూ ఉంటాడు. యజమాన స్వరూపుడే ఈశుడు. వెంటనే అతను అటువైపుకి తిరిగి ఈశ, మహేశ, శివ, శూలి, ఈశాన, చంద్రశేఖర, శంకర, భూతేశ, కంఠపరుషు, కృత్తివాస, గిరీశ, మృడా, మృత్యుంజయ, కాలాకాల, ఉగ్ర, కపర్ది, శ్రీకంఠ, దిగ్వాస, వామదేవ, విరూపాక్ష, త్రయంబక, పురారి, గంగాధర, పాహిమాం పాహిమాం అంటూ ఆయనని స్తుతించట. స్వామి, జగన్మాత సౌందర్యాన్ని కనులారా వీక్షించాలంటే నీలోనికి, నీ హృదయంలోనికి నన్ను తీసుకెళ్ళిపో. నీ హృదయంలో నా భావనను నిలుపు. అప్పుడు గాని భవానీ సౌందర్యలహరిని నేను సగుణంగా, నిర్గుణంగా, మంత్ర తంత్ర రూపంగా, స్థూల సూక్ష్మ విరాట్ రూపంగా దర్శించలేను అన్నట్ట. అయితే ఇక్కడ కారణం ఏమిటి? అఖండ శక్తి స్వరూపిణి యొక్క శక్తి విజృంభణను నువ్వే నియంత్రిస్తావు. నువ్వే ఆ క్రమబద్ధీకరించి లోకానికి శ్రేయస్సుగా అందిస్తావు. శివ, పరమశివ, పాహిమాం పాహిమాం అంటూ ఆదిశంకరుల వారు ఆయన పాదాన్ని సృజించారట. ఒకానొక తన్మయ సమాధిలోకి వెళ్ళిపోయాడాయన. వెంటనే జగన్మాత ఆనందపడిపోయి, "బోధించండి స్వామి, మన బిడ్డడికి తత్వాన్ని బోధించండి స్వామి" అంటూ ఆయన్ని రిక్వెస్ట్ చేసింది ఆవిడ. అవశ్యం భవాని అంటూ పరమశివుడు ఆదిశంకరుణ్ణి "నాయనా లే అనుగ్రహిస్తాను" అంటూ దేవభాష అయిన సంస్కృతంలో భావన మాత్రంగా నీకు బోధిస్తాను అన్నాడు. శంకరుల శరీరం, హృదయం రెండూ పులకించిపోయాట. ఎక్కడలేని శక్తొచ్చేసిందంతే. తాళపత్ర వృక్షం ఒకటి దానంతట అదే అక్కడ నడుచుకుంటూ వచ్చినట్టుగా వచ్చేసింది. పద్మాసనం వేసుకు కూర్చున్నట్ట. గంటం పట్టుకుని కూర్చుంటూ "సెలవివ్వండి" అన్నాడు. "నాయనా శంకరా, రాసుకో. ఈ సకల చరాచరాలకు ఆధారభూతమైన శక్తి. ఆమె కరుణ లేనిదే, సహకారం లేనిదే ఈ సృష్టిలో ఒక ధూళి కణమైనా కూడాను కదలదు" అన్నట్ట ఈశ్వరుడు మొదట్లోనే. ఈయన రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ స్వామి చెప్తున్నది శంకరుల వారి హృదయంలో శ్లోక రూపంలో, అక్షర రూపంగా మారిపోతుంది. స్పష్టంగా ఈశ్వరవాణి ఆగింది. ఆయన చేతిలో ఉన్న ఘంటం కూడాను ఆగిపోయింది. నాయనా, ఈ సౌందర్య లహరిని ఎవరు పారాయణం చేస్తారో వారికి శ్రీచక్రార్చన నిత్యం చేసిన ఫలము, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన ఫలము సిద్ధిస్తాయి. ప్రతి శ్లోకానికి ఒక యంత్రం, ప్రతి శ్లోక పారాయణకి ఒక సిద్ధి ప్రసాదిస్తున్నాను వెళ్ళు. వెళ్ళి నీ కర్తవ్యం అని నువ్వేదనుకుంటున్నావో అది ప్రజలకి పంచు అన్నట్ట. జగన్మాత కూడా తథాస్తు అందిట.
తాళపత్రాలన్నిటినీ ఒత్తిగ్గా కట్టకట్టారు శంకరాచార్యులు వారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని బయలుదేరారు ఈయన. నందీశ్వరుడు ఇదంతా మౌనంగా చూస్తున్నట్ట. కైలాసానికి నేను ద్వారపాలకుడిని ఉండగా ఈయన లోపలికి రావడం ఏమిటి? వీళ్ళ తాండవ లాస్యాల్ని చూడ్డం ఏంటి? చూసిందే కాకుండా ఇదంతా కూడాను ప్రజలకు అందిస్తానని వెర్రి కోరిక కోరడం ఏమిటి? ఈ బోళాశంకరుడు ఇవన్నీ చెప్పడం ఏమిటి? ఇదంతా రాసేసుకుని పట్టుకుపోదామని ఉద్యుక్తుడవుతున్నాడేంటి వీడు అనుకుని గబగబా వచ్చి ఆయన అడ్డగించి ఆయన దగ్గరున్న ఈ పత్రాలన్నిటినీ దూరంగా విసిరేసాట. వెంటనే శంకరాచార్యుల వారు బాధపడిపోయారట. తల్లి విరాట్ రూపాన్ని దర్శించి తండ్రి చేత చెప్పించుకున్న మొత్తం సౌందర్య లహరిని ఈ విధంగా తనకి దక్కకుండా అయిపోయిందే అని బాధపడుతూ దొరికిన వాటిని ఒక్కొక్కటి చుడుతూ మిగతా వాటి కోసం వెతకడం మొదలుపెట్టారు. వీల్లేదన్నాను కదా! ఇవి నీకు దక్కవు అంటూ రంకె వేసి కాలి గిట్టలతోటి కైలాస శిఖరాలు కదిలేలాగా దువ్వి ఆచార్యుల వారిని మళ్ళీ ఢీకొట్టడానికి వెనక్కి అడుగులు వేసి వేగంగా ముందుకు ఉరికెట్ట. పరమశివ జగన్మాత అంటూ శంకరాచార్యుల వారు ఆర్తనాదం చేశారు. దాంతో శివపార్వతుల యోగం చెదిరిపోయి అక్కడ ప్రత్యక్షమయ్యి, "ఆ! నంది ఆగు ఏమిటి చేస్తున్నావు? ఆయనెవడనుకున్నావు? నా బిడ్డడు" అన్నట్ట. "నీ కుమారులు గణపతిను, షణ్ముఖుడే కదమ్మా! ఇతనెవరు?" అన్నట్ట. అప్పుడు ఆవిడ మనం మొదటి ఎపిసోడ్‌లో చెప్పుకున్న కథ అంతా చెప్పారట. శంకరాచార్యుల వారు నా క్షీరాన్ని తాగారు. ఆయన నా బిడ్డడే అన్నట్ట. ఇదంతా కూడాను పరమాత్మే ఆయనకు అందించారు. అతని పని అతను చేసుకోని అన్నట్ట. అతను కారణ జన్ముడని, జగన్మాత సౌందర్యాన్ని వర్ణించే హక్కు, అర్హత ఈ ఆదిశంకరులకొక్కరికే ఉన్నాయి. ఒక శిశువుల భవరోగాన్ని పారదోలే విషగ్వరునిలాగా అతడు ఈ జగన్మాత విరాట్ రూపాన్ని మానవులకు అర్థమయ్యేలాగా చెప్పగలడు. నువ్వు అడ్డుకొని అతని రాస్తున్న సౌందర్య లహరిని నేను స్వయంగా బోధించిన దానిలో సగం తాళపత్రాలను ఎగరగొట్టేశావు. మంత్రశాస్త్రం అతడి చేతికి చిక్కింది. సౌందర్య లహరిలో చిదానంద లహరి ఆ మంత్రశాస్త్రం. అది కేవల నిర్గుణ పరబ్రహ్మ స్వరూపానిది. సౌందర్య లహరిలోని సౌందర్య లహరి ఈ పర్వత స్థానంలోనే పడిపోయింది. సౌందర్య లహరి అమ్మవారి సగుణ రూపం, విరాట రూపం. చూసావా? అనాలోచిత కర్మ, కోపం, ద్వేషం ఎంత పనిచేశాయో? శ్రీచక్ర స్వరూపమైన సౌందర్య లహరి నువ్వు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావు నంది. ఈశ్వరుడు క్షణకాలం ఆపాడు. నందీశ్వరుడు బాధపడ్డాడు. అహం వదిలిపోయింది. స్వామి, ఇప్పుడెలా? నా తప్పిదాన్ని మన్నించండి. ఈ బ్రహ్మచారికి ఆ తాళపత్రాలన్నీ వెతికి తీసుకొచ్చిస్తాను అన్నట్ట. వద్దొద్దు. అతడి భావనలో భవాని నిలిచిపోయింది. ఇదివరకు ఒకసారి అతను రాసిన భవానీ భుజంగ ప్రయాత స్తోత్రము, అది ఆధారంగా కొరవ సౌందర్యలహని అతడే పూర్తి చేస్తాడు. నా ఆశీస్సులు, జగన్మాత దీవెనలు అతడికి ఆ తాళపత్రాలు లేకపోయినా అక్షర రూపంలో దర్శిస్తాయి అంటూ నందీశ్వరుడు మనసు కుదురుపడేలా చేశాడు. వెంటనే నందీశ్వరుడు ఆయన వైపు తిరిగి ఆయనకు నమస్కరించారట. ఆ రకంగా ఆయన అక్కడ కైలాస యాత్ర ముగించుకుని తిరిగి తన శరీరంలోకి వచ్చేశారు. సగుణ విరాట రూప వర్ణానికి సంబంధించింది. చిదానంద లహరిగా భాసించే నిర్గుణ రూప వర్ణ తాళపత్రాలు చాలా వరకు తన దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఈశ్వరా, ఈ శేషభాగాన్ని ఎలా రాయిస్తావో నాతోటి. ఒక మహత్తర అనుభూతిని మరల మరల పొందడం సాధ్యమవుతుందా అంటూ వేదన పడ్డాట. అపరిమితమైన దుఃఖం పొంగి పొర్లి వచ్చింది శంకరాచార్యులు. ఇంకో 100 సంవత్సరాలు తీవ్ర తపస్సుకి సమానమైన సమాధి స్థితి, సశరీర కైలాస దర్శనం ఎలా సాధ్యమో ఏమిటో, మళ్ళీ అలా చేయగలనా నేను అంటూ ఆయన బాధపడుతూ ఉంటప్పుడు భవానీ భవులు హృదయ ఆకాశంలో మళ్ళీ సాక్షాత్కరించారట ఆయనకి. బాధపడుకు నాయనా, ఒకసారి నీ దివ్య దృష్టితో ఆ అక్షరాలన్నీ వీక్షించు, సర్వం నీకు కరతలామలకం అవుతుంది అన్నట్ట. ఆయన వారిద్దరికీ నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని మళ్ళీ తాళపత్రాలను అందుకున్నారు తన దగ్గరున్న వాటిని. తమ పరమ గురువు మరొక గొప్ప రచన ప్రారంభించారని అర్థం చేసుకున్న శిష్యులు చాలా ఆనందించారట. అంతే, ఈయన గంఠం పట్టారు. ఒకవైపు భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం తను రాసిందే అది గుర్తుకొచ్చింది. ఇంకంతే, సౌందర్య లహరి ఆగకుండా ఝరిలాగా ముందుకు సాగిపోయింది. 100 శ్లోకాలతో కూడిన ఆ సౌందర్య లహరిని, అమ్మవారి విరాట్ స్వరూపాన్ని దర్శించిన ఆయన
మనకి అర్థమయ్యే రీతిలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అనే ఒక భావంతోటి మనందరికీ కూడాను అందించి వెళ్ళిపోయారు. దాన్ని ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే ఈ సౌందర్య లహరి ఏదైతే ఉందో దాన్ని స్తోత్రం చేస్తే శ్రీచక్రాన్ని ఆరాధించినంత ఫలితం కలుగుతుంది అంటూ ఇక్కడ మనకి చెప్పబడిందనమాట. ఈ రకంగా శంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకున్నాం. ఇక మనం సౌందర్య లహరిలోకి అడుగు పెడదాం. అంతవరకు సెలవు.